హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేవలు కొట్టడం మర్చిపోవద్దు. ఇక ఈ వారం నామినేషన్స్ ఎవరు? ఆదివారం అయిపోయింది కదండి, ఇప్పుడు సోమవారం నామినేషన్స్ ఎవరు? ఇక నామినేషన్ విషయానికి వస్తే బయట నుండి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఉన్నారు కదా, ఆరుగురికి ఒక ఛాన్స్ ఇచ్చారండి. నామినేషన్ చేసే రైట్స్ ఇచ్చారన్నమాట వాళ్ళకి. లాస్ట్ టైం వైల్డ్ కార్డ్కి వచ్చిన దివ్యకి లైన్గా నిల్చోపెట్టమని ఒక ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ విధంగా వీళ్ళ ఆరుగురికి ఏంటంటే లోపల ఉండే వ్యక్తుల్లో మీరు నామినేట్ చేసే రైట్స్ మీకు ఇస్తున్నాం. అది ఎలా అంటే దానికి కూడా ఒక టాస్క్ పెట్టడం జరిగింది. బయట నుండి ఒక బాల్ వస్తుంది, పరిగెట్టెళ్ళి ఆ బాల్ ఎవరైతే తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నిఖిలు, గౌరవ్, పిక్కిలు, పాప, అది ఎవరికి దువ్వాడ మాధురి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు పరిగెట్టెళ్ళి ఎవరైతే బాల్ తీసుకుంటారో ఆ తీసుకున్న బాల్ని వాళ్ళకు నచ్చిన వ్యక్తికి ఒక వ్యక్తికి ఇవ్వచ్చు. ఆ వ్యక్తి ఏమో ఆ రూమ్ ఆల్రెడీ ఉన్న రూమ్మేట్స్లోని ఒక ఇద్దరు వ్యక్తుల్ని నామినేట్ చేయాలి. ఆ విధంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ బాల్ సంపాదించుకున్నాడు అనుకోండి, ఆయన ఒక తనూజకి ఆ బాల్ ఇస్తే తనూజ తను వచ్చేసి రాముని, సుమన్ని నామినేట్ చేయొచ్చు. అదేవిధంగా పికిల్ పాపకి బాల్ వచ్చింది అనుకోండి, ఆమె తనకి ఇష్టమైన రాముగా బాల్ ఇస్తే ఆ రాము రీతుకి, డెమాన్కి నామినేట్ చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ వీళ్ళు ఈ ఆరుగురు పరిగెట్టెళ్ళి ఆ బాల్ని అందుకుంటే, మాధురి గారు అందుకున్నారు అనుకోండి, ఆమె ఒక రీతుకి ఇస్తే భరణి గారిని, దివ్య గారిని నామినేట్ చేసి ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఇలా జరిగేమాట. ఇలా జరిగినట్లయితే మొత్తానికి ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ అందరూ నామినేట్ అయ్యారు. ఫైనల్గా ఏంటంటే కళ్యాణ్ మాత్రం నామినేట్ చేయకూడదు. ఎందుకంటే కళ్యాణ్ అండ్ కెప్టెన్ కాబట్టి తనకి ఎలాగ నామినేట్ చేయకూడదు. కళ్యాణ్కి ఒక పవర్ ఇస్తారు, ఆ పవర్ వల్ల ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు. కళ్యాణ్ రాముని నామినేట్ చేశారనేది మనకు సమాచారం. ఆ విధంగా ఏంటంటే మొత్తానికి ఏంటంటే ఫైనల్కి వచ్చాక ఇద్దరిద్దరిని నామినేట్ చేశారు కదా, ఆ ఇద్దరిద్దరు వ్యక్తుల్లో తిరిగి ఒకరిని సేవ్ చేసే రైట్స్ మళ్ళీ ఈ వైల్డ్ కార్డు వాళ్ళకి ఇస్తారు. అలా ఇవ్వగా ఫైనల్గా ఏంటంటే ఇమాన్యుల్, సంజన, రీతు, కళ్యాణ్ ఈ నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ నలుగురు నామినేషన్లు లేరు. ఫైనల్గా ఈ వారం నామినేషన్లో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే రాము, సుమన్, డెమాన్ పవన్, తనూజ, భరణి, దివ్య, మొత్తం ఈ ఆరుగురు కూడాను డేంజర్ జోన్లో అంటే నామినేషన్లో ఉన్నారన్నమాట.